నమస్తే అందరికీ. నేను భార్గవ్. రేవంత్ రెడ్డి చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం నెలకొన్నది. ఆయన లండన్ నుంచి డైరెక్ట్‌గా యూఎస్ వెళ్ళే అవకాశం ఉండే యాక్చువల్‌గా. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి పంచాయతీల వల్ల ఆయన మళ్ళీ యూఎస్ పోకుండా లండన్ నుంచి హైదరాబాద్ తిరిగి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. అసలు మ్యాటర్ ఏందంటే, మొన్న పరకాలలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రేవూరి ప్రకాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని లాస్ట్ ఎన్నికల్లో మీరు ఎట్లయితే రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించిర్రో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని చెప్పి కొండా సుష్మితను టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్‌గా మాట్లాడడం జరిగింది. దాంతో కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత డైరెక్ట్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడింది. 80 ఏళ్లున్న వ్యక్తికి, డైపర్‌లేసుకొని తిరిగే వ్యక్తికి మళ్ళా టికెట్ ఇస్తా అంటున్నావు, మళ్ళా గెలిపిస్తా అంటున్నావు. మీ తమ్ముడు కొండలరెడ్డికి మీరు కట్టబెట్టినటువంటి 200,00,00,000కు సంబంధించిన ప్రాపర్టీ గురించి బయట చర్చ జరుగుతుంది. మీ సీటు ఉంటదో, ఊడుతదో గూడా గ్యారంటీ లేదు. షీల్డ్ కవర్‌లో ఇప్పటికిప్పుడు ఎవరి పేరొస్తదో గూడా తెలవదు అని జెప్పి డైరెక్ట్ ముఖ్యమంత్రి మీదనే ఆమె టార్గెట్ జేసి మాట్లాడింది. సో, కొండా సురేఖ వర్గం ఖచ్చితంగా కొండా సురేఖకు సంబంధించిన దంపతుల ఆధిపత్యం పెరిగిపోతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. వీళ్ళకి చెక్ పెట్టడానికి వేం నరేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి అదొక రకమైన చర్చ సోషల్ మీడియాలో. మొత్తానికి కొండా దంపతులని వరంగల్ జిల్లాలో చెక్ పెట్టడానికి ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరొక వైపు రాజగోపాల్ రెడ్డి ఆయన డైరెక్ట్‌గా ప్రభుత్వంపై యుద్ధమే చేస్తున్నాడు. డైరెక్ట్‌గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతదో అని టెన్షన్ వాతావరణం నెలకొంది కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు సీఎల్‌పీలో జరిగినటువంటి ప్రెస్ మీట్ మీరు గమనించండి. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరొచ్చి కొండా సురేఖకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిర్రు. వేముల వీరేశం, మందుల సామెల్, కొన్ని వెడమ బజ్జు ఇట్లాంటి కొంతమంది అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కొండా సురేఖ రాజీనామాల చేయాలని చెప్పి లిఖితపూర్వకంగా పీసీసీకి కంప్లెయింట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. సో, ఎట్టి పరిస్థితుల్లో కొండా సురేఖని బర్తరఫ్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు. దీంట్లో ఎట్లాంటి ఇది ఉండదు. కానీ సస్పెండ్ చేసిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తదనేది మనం వేచి చూడాల్సి ఉంది.